నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మాఘమాసంలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి రోజులలో మాఘ పౌర్ణిమ కూడా ఒక రోజు. అసలు 15 రోజులు కూడా అద్భుతమైనటువంటి రోజులు వస్తుంటాయి. అది రథసప్తమి అవ్వచ్చు, భీష్మ ఏకాదశి అవ్వచ్చు, పౌర్ణిమ అవ్వచ్చు, వచ్చేస్తోంది. ఈ శనివారమే మాఘ పౌర్ణిమ, మహామాఘి అని కూడా పిలుస్తారు. అలాగే మీరు లలిత ఉపాసనలో ఉన్నారు. లలితా జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ రోజునని నేను చదవటం జరిగింది. యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ టు సే ఇట్. చెప్పండి సార్, మాఘ పౌర్ణిమ విశిష్టత ఏం చేసుకోవచ్చు ఆ రోజున? చెప్తాను. అయితే మీరు లలితా ఉపాసన గురించి అన్నారు కాబట్టి, నాకు నిజం చెప్పాలంటే లలితా ఉపాసన చేయకముందు నా జీవితము, లలితా ఉపాసన తర్వాత నా జీవితం అనేది నేను సపరేట్ గా చూసుకోవచ్చు. ఒక గీత ఉంటుందా? ఒక గీత అద్భుతం. అసలు గీత కాదు, ఒక పెద్ద చైనా వాలే ఉంటుంది. చాలా బాగా చెప్పారు. అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అంటే కేవలం నాట్ ఓన్లీ ఏదో ఫైనాన్స్ అని కాదు, ఆలోచన విధానంలో, జీవన విధానంలో, ఒక వ్యక్తిని చూసే విధానంలో, ఒక ఇన్సిడెంట్ ని చూసే విధానంలో. అంటే అక్కడ ఇంతకుముందు ఏదైనా మనకు నచ్చని అంశం జరిగితే ఎమోషన్స్, గొడవ, ఒక రకమైన ఇది వచ్చేసేది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒకటేంటంటే జ్యోతిష్ శాస్త్రం తెలియడం వల్ల కూడా ఒక ప్లస్ దీనికి. అంటే ఏంటి, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఓకే వీళ్ళకి కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి, సాటర్న్ మార్స్ ఏదో కాంబినేషన్ ఉంటుంది, అందుకే వీళ్ళు అగ్రెసివ్ గా ఉన్నారు. అమాయకంగా ఓకే వీళ్ళకి ఏదో సాటర్న్ మూన్ కాంబినేషన్, ఏదో రాహు మూన్ కాంబినేషన్ ఉంటుంది. నేను మిమ్మల్ని పొగుడుతున్నాను అని అనుకోకపోతే నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది. మిమ్మల్ని మీరు ఒక్కరే అసలు ఏ సిచ్యువేషన్ అయినా ఇంత కూల్ గా ఎలా తీసుకోగలరు? ఇంత కూల్ గా నవ్వుతూ ఎప్పుడు. మీరు నమ్మరు, అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం. మీరు నమ్మరు, నేను చిన్నప్పుడు ఒక ఎంగేజ్ లో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. మీరు అగ్రెసివ్, ఎంత అగ్రెసివ్ గా ఉండేవాడిని నేను నమ్మను సార్. మీరు నిజం. నా లైఫ్ చాలా అగ్రెసివ్. చిన్నప్పుడేమో చాలా అమాయకం, ఒక ఎంగేజ్ వచ్చేసరికి విపరీతమైన అగ్రెసివ్. లలిత అమ్మవారిని ఎప్పుడైతే నేను పట్టుకున్నానో, వాట్ ఈస్ లైఫ్ అనేటువంటిది అమ్మవారు నాకు చూపించింది. అంటే ఒక్కొక్క నామం గురించి అర్థం తెలుసుకుంటూ, సరే అంటే అమ్మవారి గురించి వచ్చింది కాబట్టి తప్పకుండా చెప్పండి సార్. మీరు చెప్తే మేము వినాలి. అయితే ఇంకొక పర్సనల్ క్వశ్చన్, ఉపాసన అంటే ఏం చేస్తారు సార్, చెప్తారా? చెప్తాను. ఫస్ట్ లో నాకు కూడా తెలిసేది కాదు, ఏదో మామూలుగా ఏదో పూజ చేసేవాడు. తర్వాత ఉపాసన అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, లలితహాస్త్ర నామాల గురించి మొత్తం చదివి అర్థాలు తెలుసుకున్నాక, ఎక్కడ లేదు అమ్మవారు, ఎక్కడ లేదు, అంతటా ఉంది కదా. అంతటా ఉన్నప్పుడు నేను చేసే ప్రతిదీ అమ్మవారి సంబంధించిందే అనే విషయం నాకు అర్థమైంది. అలా అని సన్యాసి అయిపోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే భగవత్ ఆరాధన అంటే చాలా గృహస్థాశ్రమంలో ఉండకూడదు, ఇంకా ఉండకూడదు, ఏదో సన్యాసత్వం తీసుకోవాలనుకుంటారు. అది కాదు. నువ్వు అన్నీ చేస్తూ దేనికి అంటకుండా ఉండగలగాలి. అష్టవక్ర గీతలో కూడా జనక మహారాజుకి అష్టవక్రుడు చెప్తాడు. అష్టవక్ర గీత మీరు విన్నారు కదా. చెప్పాక ఏం చేస్తానంటే జనక మహారాజు, నేనెవరో నాకు అర్థమైపోయింది, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నాకు మొత్తం అర్థమైపోయింది అంటే అష్టవక్రుడు అడుగుతాడు, మరి నీకు అర్థమైపోయింది కదా, మరి నీకు ఈ రాజ్యం ఎందుకు అంటాడు. అంటే అప్పుడు అలా ఏం చెప్తాడంటే, అలా కాదు, ఇది నా బాధ్యత, ఇది నేను కాదు అనుకుంటాను. అలా ఏంటంటే ఉపాసన చేసినప్పుడు, లలితా అమ్మవారు ఉపాసన చేసినప్పుడు జరిగే ఫలితం ఏంటంటే, అమ్మ అసలు మనకి ఏం జరుగుతున్నా కూడా సంబంధం ఉండదు. నాకు ఈ బాధ, సంతోషమా, ఇవన్నీ కాదు, అంతా నువ్వే అనేటువంటి స్టేజ్కి వెళ్తాం మనం. అందులో ఎటువంటి డౌట్ లేదు. మనం ఇంకా ప్రయాణంలో ఉన్నా, నేనేమి అంత గొప్ప ఇదేం కాదు. బట్ ఒక జర్నీ మాత్రం జరుగుతుంది. నాకు కూడా అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా నాకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న కోపం వస్తుంది. అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది కోపం? నాకేదో నష్టం జరిగినప్పుడు రాదమ్మా కోపం. నాకు పర్సనల్ గా ఎటువంటి నష్టం జరిగినా నాకు అస్సలు కోపం రాదు. అవతల వాళ్ళకి చెప్తుంటే చేయకపోతే కోపం వస్తుంది. అంటే నువ్వు బాగుపడతావు నాయనా, ఇది చెయ్యు అని చెప్తుంటే కూడా వాళ్ళు విస్మరిస్తున్నారు అనుకుంటా, బద్దకిస్తున్నారు అనుకుంటారే, దారి చూపిస్తే కూడా వీళ్ళు వినరేమిటి, అక్కడ కోపం అవసరం.
అక్కడ కోపం కదా అవసరమా? ఆ కోపాన్ని కూడా మీరు నటిస్తారు అంతే అయ్యయ్యో! లేదు నిజంగా అంటే కోప్పడడం అనేది ఉండదు అంటే 99% కొంచెం వాళ్ళు హా, దారిలో హా, ఉంటే బాగుంటుంది. హా. అంటే ఏమీ లేదు. అయ్యో! పాపం వీళ్ళు ఈ రూట్‌లో వెళ్ళి పాడైపోతున్నారే. ఇలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటది కదా! వీళ్ళెందుకు అంటే వాళ్ళ గ్రహస్థితి వినబడేలా చేయట్లేదు అనిపిస్తది నాకు. అంతకుమించి ఏం లేదు. అద్భుతం సరే మనం మాఘ పౌర్ణమి దగ్గరికి రావాలి తప్పకుండా ఫస్ట్. ఆన్ దిస్ నోట్ మీ సాంగత్యాన్ని ఈశ్వరుడు నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మవారి థ్యాంక్ యూ అనుగ్రహం సో తల్లి. మచ్ ఫర్ యువర్ టైం సార్. అమ్మవారి ఆల్వేస్ అనుగ్రహం తల్లి. చెప్పండి సార్. మాఘ పౌర్ణిమ. మాఘ పౌర్ణమి అని ఇక్కడ ఏంటంటే మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉందమ్మా. అదేమిటి అంటే ఉమ్, మనం ఇందాక ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. తీర్థ స్నానాలు ఉమ్, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును సార్. ఎందుకు అంటే ఈ మాఘమాసంలో తీర్థ స్నానం చేస్తే జరిగే ఫలితం ఏమిటి? ఈ శాస్త్రంలో ఏం చెప్పారంటే అపమృత్యు దోషం పోతుంది. ఉమ్, ఆయుష్ లేదండి అంటుంటారు. అసలు జాతక చక్రం చూసి ఏమండి ఆయుష్ లేదు, అపమృత్యు దోషం ఎప్పుడేమవుద్దో తెలీదు. లేదా అపమృత్యు దోషం అనే కాదు. లైఫ్‌లో వెళ్తూ ఉంటే సడెన్‌గా ఒక టర్న్ తీసుకుంటది లైఫ్ చూసారా? ఎంత బాగుండే వాళ్ళమండి సడెన్‌గా మొత్తం పోయాయి అంటారు. అటువంటి దోషాలు పోతాయి. ఉమ్, ఉమ్, మాఘ పౌర్ణమిలో ప్రత్యేకంగా స్నానం చేస్తాయి. ఉమ్. రెండవది శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే గోదానం ఇమ్మన్నారు. గోదానం ఇవ్వలేని వారికి ఇంకొక ప్రక్రియ చెప్పారు ఉమ్. మాఘ పౌర్ణమి రోజు. ఏం ఇంకో చెప్పారంటే ప్రత్యామ్నాయం ఏంటి సార్? ప్రత్యామ్నాయం ఏమిటంటే అది ఉమ్. నువ్వులతో గోవును తయారు చేయమని చెప్తారు. ఓ, ఇది నల్ల నువ్వులా ప్రత్యేకత. సార్? నల్ల నువ్వులా? నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఏ నువ్వులైనా నువ్వులతో ఎలా తయారవుతుంది? చేయొచ్చమ్మా. బెల్లం కలిపితే ఆ, దాని షేప్ వస్తుంది. మీరు షేప్ యాజ్ వస్తుంది. ఇట్ ఈస్‌గా శిల్పి చెక్కినట్టు చెప్పాల్సిన ఆ, పని లేదు. ఆ, కొంచెం correct. గోవు అని అర్థమయ్యేలా పెట్టుకొని దాన్ని దానంగా ఇమ్మని చెప్పింది శాస్త్రం. తత్ఫలితమా సార్? తత్ఫలితం ఉమ్, ఏమిటి అంటే వంశాభివృద్ధి. ముఖ్యంగా మాఘమాసంలో మీరు పిడికెడు నువ్వులు దానం ఇచ్చారనుకోండి. అందులో ఎన్ని నువ్వులున్నాయో అన్ని వేల సంవత్సరాలు మీకు మోక్షం గాని, ఉమ్. దేవతా అనుగ్రహం గాని కలుగుతుందని చెప్తారు బా, శాస్త్రంలో. అద్భుతం సార్. ఉమ్, అలాగే గోవుని ఇవ్వొచ్చని చెప్తుంది. నువ్వులతో చేసింది ఇవ్వొచ్చని చెప్పింది. లేదా మాఘ పౌర్ణమి రోజు ఇంకో ప్రత్యేకత ఉంటుంది చెప్తాను చూడండి. మనకి గోవు ఆకారంలో ఉండేటువంటి కొన్ని బొమ్మలుంటాయమ్మా. ఉమ్, అందులో నెయ్యి పోసి నెయ్యితో చేసినటువంటి ఉమ్. గోవుని కూడా దానం ఇమ్మని చెప్తుంది ఓ, శాస్త్రం. ఉహుహు. అద్భుతం. హ్మ్. ఉమ్, అలా కూడా చెప్పింది శాస్త్రం. ఆ రకంగా కూడా ఇవ్వొచ్చని. రైట్. అయితే నేను మీకు ఇందాక ఆల్రెడీ ఒక ఎపిసోడ్‌లో చెప్పాను. మంచం దానంగా ఇస్తారు ఉమ్, అనేటువంటిది. ఎందుకంటే ఉమ్. మంచాన్ని ఎందుకు దానం ఇస్తారో చెప్తాను నేను మీకు. మఖా నక్షత్రానికి, మంచానికి సంబంధం ఉంటుంది. ఎలా సార్? ఉమ్, ఉంటుంది. ఆ ఉమ్, నక్షత్రం సంబంధించినటువంటి దాంట్లో చెప్తూ ఉంటారు. ఉహుం. అలాగే సూర్య భగవానుడి యొక్క రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉమ్, మఖా నక్షత్రం అక్కడే ఉంటుంది. సూర్య రాశుల్లో ఉంటుంది. ఉమ్. సర్వసాధారణంగా భార్యాభర్తలు ఎక్కడ విడిపోతారంటే ఇగో క్లాషెస్ వల్లే. అవును సార్. వాళ్ళకి ఇగో క్లాషెస్ రాలేదు అంటే విడిపోయే ఛాన్సే ఉండదు. నా డబ్బులు నువ్వెందుకు వాడావు? మా వాళ్ళని నువ్వెందుకు ఇలా అన్నావు? అంటే ఇగో మా వాళ్ళని అంటావా? Yeah. మీ వాళ్ళని అననివ్వవా? ఇది ఇగోయే కదా! అనని బాబా అని ఇగోనా? అననివ్వవా? అంటే నువ్వు అడ్డం పడుతున్నావు. నేను నా తప్పు నా తప్పే చూస్తున్నావు. నువ్వు వాళ్ళ తప్పు నువ్వు చూడట్లేదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వీటిని ఈ మంచము దానం ఇవ్వడం ద్వారా ఈ క్లాషెస్ పోతాయని చెప్తుంది శాస్త్రం. ఓకే. అట్లా మంచం ఒక్కటేనా సార్ మొత్తం అంటే పరుపు మంచము, మంచం? పరుపు, దిండు ఇవ్వమని చెప్తుంది శాస్త్రం. రైట్ హ్మ్. రైట్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ మాఘమాసం మనకి ప్రత్యేకంగా ఈ లలితాదేవికి సంబంధించిన జయంతి కూడా వచ్చింది కాబట్టి Hmm. ప్రత్యేకంగా లలితా సహస్రనామాలు గనక ఉదయము సాయంత్రం గనక చేయగలిగితే దేవి పురాణంలో చెప్పినట్టుగా ఆవిడ ఒకటే చెప్తుంది మన దేవి పురాణంలో దేవి ఎవరైతే దేవి భాగవతంలో ఏం చెప్తుందంటే ఒకటే చెప్తుంది ఏంటంటే అష్టమి, నవమి, చతుర్దశి ఇవి ప్రత్యేకంగా చెప్పింది. ఈ రోజుల్లో ఎవరైతే నన్ను కంటిన్యూస్‌గా చేస్తారో మీరు మీ కర్మల గురించి ఆలోచించకండి ఇంకా. నేను ఈ నక్షత్రంలో పుట్టాను, ఆ రాశిలో పుట్టాను, ఈ లగ్నంలో పుట్టాను, వాస్తు ఇలా ఉంది, దోషం ఇవేమీ వద్దు. ఎందుకంటే వీటికంటే హైయర్ లెవెల్. మీరు Yes. అమ్మవారిని ప్రార్థిస్తున్నారంటే ఇవన్నీ ఇంక చిన్న లెవెల్. yes. జాతకము, జ్యోతిష్యం నా దశ బాలేదు, నాకు ఏలినాటి శని వచ్చింది, నాకు ఎవడో గండం ఉందని చెప్పాడు ఇవేమి అక్కర్లేదు. Right. ఏం అక్కర్లేదు. Right. హైయర్ లెవెల్‌కి వెళ్ళిపోయారంటే అమ్మవారు చేయిని పట్టుకున్నారు. Huh. అమ్మ ఒళ్ళో ఉన్న పిల్లవాడు దేని గురించి బెంగపడాలి? ఇంకా అసలు చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతాడు కదా. అంతే కదా! డెఫినెట్లీ విశ్వం మొత్తము కూడా ఎవరి చేత రక్షింపబడుతుంది? ప్రతి ప్రాణి అంటే తల్లి చేత. కరెక్ట్.
అలాంటిది ఈ తల్లులు అన్ని రూపాల్లో ఉన్నటువంటి అమ్మవారి చేతిలో మీరు ఉన్నారు. ఇంక దేనికి మీరు బెంగపడాలి? నా జాతకం బాలేదు, నా వాస్తు బాలేదు, ఏదో అయిపోయింది, వాడు ఏదో చెప్పాడు. వేరే అసలు పూజలు ఏమీ ఇవి కాదు, అక్కర్లేదు. అసలు ఇవన్నీ కాదు. ఇవన్నీ కాదు. అష్టమి, నవమి అండ్ చతుర్దశి చతుర్దశి 3 రోజులు. 3 రోజులు. తర్వాత శాస్త్ర పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే వీటితో పాటు అమావాస్య పౌర్ణమి కూడా ఫలితం ఉంటుంది 5 రోజులు అని చెప్పారు. 5 రోజులు చెప్పారు. ఈ 5 రోజులు ఎవరైతే ఉదయం సాయంత్రం లలిత చేసుకోగలిగితే ఎలా చేసుకోవాలి? ఏమంటే నాకు రాదండి, చాలా మంది ఏమంటారు యూట్యూబ్ లో ప్లే చేయకూడదు అంటారు. అదేం లేదమ్మా, మీరు ఎలా నేర్చుకుంటారు? మీరు యూట్యూబ్ ఎందుకు ప్లే చేయకూడదు? అసలు దీని ఎందుకు గురించి చేయకూడదు మాట్లాడాలి సార్ చెప్పండి? మీరు. అసలు ఎందుకు ప్లే మరి శృతి ఎలాగా రాసుకున్నారా? వినపడింది కదా, వినపడే కదా వచ్చింది. తర్వాత కాబట్టి ఏంటి, నువ్వు నేర్చుకోవడానికి వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ కాబట్టి నువ్వు నేర్చుకోవడానికి ఒకటిగా అనుకో. వాళ్ళు ఎలా పలుకుతున్నారో తెలుస్తుందిగా. అందరికీ గురువులు ఉపదేశాలు రావాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? చాలా మంది నాకైతే మొన్న ఒక ఆవిడ వచ్చి, ఏమంటే మేము మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, ఆ పురోహితులు చెప్పారు లలితా సహస్రనామాలు చేయకూడదండి అని. నాకైతే ఎంత బాధేసిందంటే, లలితా సహస్రనామాలు చేయకూడదా? గుప్తంగా నేను విన్నాను. ఎవరైనా చేయొచ్చని ఫలశ్రుతిలోనే ఉంది. గుప్తంగా ఉన్నది ఇది చేయకూడదని నేను కూడా విన్నాను సార్. ఒకటి ఏం చేయకూడదో చెప్తారు. తప్పు పలకకూడదు, తప్పు నువ్వు పలకకూడదు, అది అది నేను ఒప్పుకుంటా. కానీ ఎవరు చేయకూడదు అంటే ఏంటది? ఇంకా లలిత వశిన్యాది వాగ్దేవతలు ఏమైపోవాలి? అరే మేము లోకానికి అందిద్దామని చెప్పి నిండు సభలో మేం చెప్తే ఇష్టం వచ్చినట్టు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళకి ఏ అర్హత ఉందని లలిత సహస్రనామాలు చేయకూడదని చెప్పేస్తారు. మీకున్న అర్హత ఏమిటి అనిపిస్తుంది నాకు. ఫలశ్రుతిలో క్లియర్ గా ఉంది అందరూ చేసుకోండి అని. మీరు వచ్చేసి లలిత సహస్రనామాలు చేసుకోకూడదు అంటే కొన్ని విన్న వాళ్ళైనా లాజికల్ గా ఆలోచించారు. ఆలోచించాలి. ఫలశ్రుతిలో ఏముందో చదువుదాము, నిజంగా ఉంటే చదువుకోవచ్చు, వాళ్ళు ఏదో అజ్ఞానంతో చెప్పారని అని అనుకోవాలి. అమ్మ మీరు దేవతలమ్మ మా కోసం ఇది చెప్పారు అది చెప్పారు అని కొంతమందిని పొగడ్డారు, ఇట్లా కాంట్రడిక్ట్ చేసిన వాళ్ళని. అసలు ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి. సరే చేసుకోకూడదు అంటే ఎక్కడ చేసుకోకూడదు అంటే, మీరు తప్పులు చదవకండి. తప్పులు చదవడం వల్ల ఒక అక్షరం తప్పు జరిగితే దాని దోషం ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను కూడా చెప్తున్నా, మీరు ఏదో పిచ్చి పిచ్చిగా చదివేసుకుంటే కాదు. సో మీకు రావాలంటే ఏం చేయాలి? రోజు వినాలి. వినగా 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 సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, మీకు తెలియకుండానే ఆ పదం అక్కడే పడేదేలా చేస్తుంది. అలాంటప్పుడు మీకు స్టార్టింగ్ లో రాదు, కానీ లలిత చేసుకోవాలన్న భక్తి బలంగా ఉంది. అబ్బా నాకున్న కర్మ మొత్తం తొలగిస్తుంది అమ్మవారు, కాబట్టి నేను లలిత చేసుకుంటాను ఉంటుంది, కానీ నాకు చదవడం రాదనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు? చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ఒక్కొక్క నామం రోజు నేర్చుకుంటూ, ఇంకా వీలైతే మీకంటే కొంచెం లలిత రోజు చేసే వాళ్ళని మీరు కొంచెం సంప్రదిస్తూ, ఏమంటే నేను ఇలా పలుకుతున్నాను, యూట్యూబ్లో ఇలా ఉంది, ఇది కరెక్టేనా? కరెక్టే. అలాంటి వాళ్ళు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళని తీసుకొని, లేకపోతే ఇంకా ఇంకా పర్ఫెక్ట్ అంటే నిజంగానే గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని. ఇప్పుడు అందరికీ గురువులు దొరకాలంటే దొరకరు కదా. చక్కగా మనకి సామవేదం గారు చెప్పారు, చాగంటి వారు చెప్పారు, యూట్యూబ్ లో ఉన్నాయి చక్కగా. వాటిని చూసుకొని తప్పులు లేకుండా ఒక నామం తీసుకోండి స్టార్టింగ్. శ్రీమాత్రే నమః. ఇంకా మీరు ఇంకెక్కడ తప్పులు చదువుతూ కూర్చుంటారు? శ్రీమాత్రే నమః అనుకోండి చక్కగా. మొత్తం లలిత చదవడంలో నాకు తప్పు వస్తుందని భయం వేస్తే నేను ఒకటే చెప్తాను, శ్రీమాత్రే నమః. స్టార్టింగ్ నామం అది శ్రీమాత, శ్రీ మహారాజ్ఞియే కదా. శ్రీమాత్రే నమః మొదటి నామం చేసుకోండి, తప్పే ఉంది. లేదు నేను మొత్తం నేర్చుకోవాలనుకుంటున్నాను, చక్కగా రోజు కూర్చొని ధ్యానంలో కూర్చొని ఆ లలితా సహస్రనామాలు వినండి చాలు, మీరు పలకక్కర్లే. నేనేమంటానంటే, మీ మనసుతో వింటే, ఇప్పుడు వేద మంత్రాలు చేస్తుంటారు హోమంలో, హోమం జరిగేటప్పుడు వేద మంత్రాలు చదువుతుంటారు, చండీ పారాయణమే ఉందనుకోండి, సద్బ్రాహ్మణులు దాన్ని లయబద్ధంగా అది ఎలా ఉచ్చరించాలో తత్సంబంధంగా చేస్తూ ఉంటారు. అప్పుడు ఈయన వింటుంటాడుగా, అదే ఫలితం కదా. కాబట్టి వినండి చక్కగా, ఎవరొద్దన్నారు. విని లలితా సహస్రనామాలు వినడము చదవడము కంటే కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లలిత అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం నిండున్నటువంటి అమ్మవారిని నువ్వు చూడు. మొత్తం లలిత సహస్రనామంలో ఏముంటుందంటే అంతా నేనే అని చెప్పి ఉంటుంది. అంతా నేనే ఉన్నాను శక్తి రూపంలో, అన్నిట్లో నా శక్తే ఉంది అని చెప్పి చెప్తుంది. అన్నిట్లో ఉన్న అమ్మవారి శక్తిని మీరు అర్థం చేసుకోవాలని లలిత. అమ్మవారిని పొగిడేసి పక్కనున్న ఆడదాన్ని తిట్టేస్తుంటే కుదరదు. ఇది మీరు అన్నది 100% కరెక్ట్. నువ్వు అమ్మవారిని పొగిడేసి, అమ్మవారిని నేను భక్తుడిని, మహాభక్తుడిని, నేను రోజు ఉపాసన చేస్తాను, రోజు పొద్దున్న సాయంత్రం లలిత చదివేస్తాను అనుకొని నువ్వు ఇంట్లో భార్యను తిట్టేసి, అమ్మని తిట్టేసి, బయట ఉండేటువంటి ఆఫీస్ లో ఉండేటువంటి స్త్రీమూర్తిని తిట్టేస్తే ఇంకా లలిత అమ్మవారు నీకు ఏమీ ఇవ్వదు అక్కడ. తర్వాత నెపం మళ్ళీ అమ్మవారి మీద, నేను ఎన్ని పూజలు చేస్తున్నా అమ్మవారు నాకేం కరుణించట్లేదు, మీరు చెప్పేవన్నీ వేస్ట్ లని పిచ్చి కమెంట్లు ఒకటి మాకు మళ్ళీ.
వదిలేస్తుంటారు. అంటే ఏంటంటే తప్పని తెలియకపోతే ఇట్లా పిచ్చి Definitely. పిచ్చివన్నీ మాట్లాడుతూ ఉంటారు జనాలు. Definitely. అంతకు మించి ఏం లేదు. థాట్ ప్రాసెస్ లో మార్పు రావాలి. రావాలి. మాఘ పౌర్ణమిని చక్కగా అందరూ వినియోగించుకోవాలి. అయితే వినియోగించుకోవాలి. రాత్రి పౌర్ణమి చంద్రుడిని చూస్తూ కూడా ఆ! చేసుకోవచ్చు. చూస్తూ మనకి సహజంగా పౌర్ణమి తిథి రోజు చేసి చనివిడి చేస్తుంటారు ఉమ్. కదమ్మా. అవును. ఎందుకంటే మనకి జ్యోతిష్ శాస్త్రరీత్యా చంద్రబలం చాలా ముఖ్యం అని చెప్తుంటారు శాస్త్రంలో. చంద్రబలం లేదనుకోండి మనకి ఎన్ని యోగాలున్నా వేస్ట్ అని చెప్తారు. చంద్ర రవి బలాలు చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఉమ్. చూడండి ఎన్నున్నా మనసు స్థిమితంగా లేదు. కేవలం ఎలా ప్రయోజనం. పెద్ద బంగ్లా ఉంటుంది. ఉమ్. మనస్థిమితంగా లేదు, నిద్ర పట్టదు, ఆ బంగ్లాకి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు. కరెక్ట్. మనస్థిమితంగా ఉంది, చిన్న సింగిల్ బెడ్రూమ్ లో అయినా వాడు ప్రశాంతంగా పడుకుంటాడు, గుడిసెలో ఎంత హాయిగా పడుకుంటారు. హాయిగా పడుకుంటారు. అంటే ఏమిటి, మనస్కారకుడు చంద్రుడు. చంద్రమా మనసో జాత అని చెప్పింది శాస్త్రం, వేదం చెప్పింది. అంటే ఏంటి, చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి నువ్వు చంద్రుడు నిండు పౌర్ణమి ఉన్న రోజు కనుక నువ్వు అమ్మవారే ఆ చంద్ర రూపంలో ఉంది, అమ్మవారే ఆ సూర్య రూపంలో ఉంది అని అనుకుంటూ నువ్వు లలితాసహస్రనామాలు చదవగలిగితే అమ్మ యొక్క చల్లని చూపు నీ మీద పడడం వల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంది శాస్త్రం. ఖచ్చితంగా చేసుకోవాలి. చదవడం చేసుకోవాలి. రాకపోతే వినండి. చేసుకోవాలి. Right. ఇంట్లో ఉండే అమ్మనే చూసి, అమ్మ నువ్వు లలితమ్మ నువ్వు ఈ రూపంలో ఉన్నావు అని దండం పెట్టుకోండి. ఇంకే పూజ ఏ రూపంలో లేదు అమ్మవారు. బ్యూటిఫుల్ సార్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మ పట్ల మీకున్న ప్రేమని అది ప్రకాశిస్తోంది మీ మాటల్లో. అయ్యో మీరు నమ్మరు, మా మదర్ ఏంటంటే నాకు ఎంత ఇష్టం అంటారంటే, అంటే దేవుడు గనక ఇప్పుడు ప్రత్యక్షమై నీకే వరం కావాలి అంటే మళ్ళీ ఆ అమ్మ కడుపునే పుట్టాలని అడుగుతా. అంత కూల్ అండి. అంటే ఏంటంటే ఆవిడకి ఇంకేమీ తెలియవంటే తెలియదని కాదు, సో ఇంటెలిజెంట్. కానీ ఆవిడ పని ఏంటంటే ఇంట్లో ఇల్లు చూసుకుంటున్నానా, నా భర్తకి ఏం కావాలో చూసుకుంటున్నాను, నా పిల్లలకి ఏం కావాలో చూసుకుంటాను. ఇంతకు మించి పక్క వాళ్ళతో వెళ్ళి మాట్లాడేవాడు కూడా కాదండి పెద్దగా. ఆవిడ పని ఆవిడ చేసుకునేవారు అంతే. అలాగే కదా ఉండాల్సింది. సాధన అదే అసలు సాధన. అద్భుతం సార్, అద్భుతం. చాలా చాలా చక్కగా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.